హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం చేసుకునే రెసిపీ కొబ్బరి మామిడితో పచ్చడి, ఆవకాయ, నువ్వు ఆవకాయ. ఇది కారం లేకుండా కొబ్బరి మామిడి అంటే కొబ్బరి వేయడం కాదండి, నువ్వుల పొడితోని కొబ్బరి మామిడికాయలు ఉంటాయి కదా, వాటితో చేసిన పచ్చడి. ఈ కొబ్బరి మామిడికాయల టేస్ట్ డిఫరెంట్ అండి, చాలా చాలా బాగుంటుంది. తింటుంటే తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. ఈ హెల్దీ అండ్ టేస్టీ కొబ్బరి మామిడి నువ్వుల సోయి ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు. ఇవి మామిడికాయలు, కొబ్బరి మామిడి. వీటి టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి, చాలా చాలా బాగుంటుంది. ఈ మామిడికాయలను మనం వాటర్లో వేసుకోవాలి. ఒక 3-4 గంటల పాటు వాటర్లో వేస్తే ఆ లోపల ఉన్న జీడి ఫ్లేవర్ అంతా వెళ్ళిపోతుంది, జీడి రాకుండా ఉంటుంది. ముందు రోజు తీసుకుంటే తొడిమెలు తీయకుండానే నీళ్ళల్లో వేసేసేయాలి. తొడిమెలు కట్ చేయకముందు కూడా ఆ జీడి బయటకు వచ్చేస్తుంది తొడిమెతో. తర్వాత మనం ఒక 2 గంటల ముందు తొడిమెలు తీసేసుకొని వాటర్లో వేసుకోవాలి. లోపల ఉన్న జీడి ఇట్లా బుడగలు వెళ్ళిపోయిన తర్వాత ఇట్లా శుభ్రంగా కడుక్కోవాలి. మనం పైన పీల్ చేసుకున్నా సరే, తొక్క తీసుకున్నా సరే ఇట్లా కడిగేసేయాలి. మంచి కడగకుండా మనం పొట్టు తీసినాం అనుకోండి, మన చేతిలో కాయ తిరుగుతూ ఉంటే ఆ మురికి మొత్తం మళ్ళీ మనం పొట్టు తీసిన దగ్గర అంటుతుంది. అందుకని ఇట్లా శుభ్రంగా కడిగేసుకోవాలి. శుభ్రంగా కడిగి తీసి తుడిచేసుకోవాలి వీటిని. ఇవి ఇట్లా ఉంటాయండి మామిడికాయలు, కొబ్బరి మామిడికాయలు. చూసిండ్రా, ఇట్లా ఫుల్ కండతోటి ఎంత బాగున్నాయో కాయలు. ఇది తీసి మనం ఇట్లా తుడిచేసుకోవాలి. మొత్తం తడింత ఆరిపోయిన తర్వాత పొట్టు తీసేసుకోవాలి, వీటిని పీల్ చేసుకోవాలి. ఇట్లుంటాయండి కాయలు, కొబ్బరి మామిడి. పైన ఇట్లా జీడి అంటే మరకలు అయినా సరే లోపల ఏమి ఉండదు కాయకు, పొట్టు వరకే మరక ఉంటుంది. పొట్టు తీసినాం అనుకోండి, ఆ మరక కూడా పొట్టుతోనే వెళ్ళిపోతుంది. ఇట్లా మొత్తం పీల్ చేసుకోవాలి కాయలన్నీ. మనం పొట్టు కడిగి మనం పీల్ చేసుకుంటే ఇంత ఫ్రెష్గా ఉంటాయి కాయలు. ఈ కాయలు పండ్లైనాక కూడా మంచి టేస్ట్ ఉంటాయండి, పీసు ఉండదు. మొత్తం కండ కూడా పిండిలాగా మనం తింటుంటే కొబ్బరి పాలు వెళ్ళినట్టు, పాలు దూరగాయలు తింటుంటేనైతే నములుతుంటే ఒక డిఫరెంట్ ఉంటాయి అసలు. ఇట్లా కట్ చేసుకోవాలి. మనం కాట్లు పెట్టుకొని ఇట్లా కట్ చేసుకోవచ్చు, మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. ఇవి కొంచెం కలర్ వచ్చేసినాయి. సన్నం పొడుగు కట్ చేసుకోవచ్చు, చిన్నగా కట్ చేసుకోవచ్చు, మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు. మనం తురిమి కూడా పెట్టుకోవచ్చు. వీటిని ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కట్ చేసుకోవచ్చు. అనేకం ఇట్లా కట్ చేసుకోవాలి. ఈ కాయలు కట్ చేస్తుంటే కూడా ఒక రకమైన శబ్దం వస్తుంది, చూడండి, సౌండ్ వినండి ఎట్లా వస్తుందో. అస్సలు పీస్ ఉండదు. పండ్లు అయితే కూడా క్రీమీగా భలే టేస్ట్ ఉంటాయండి పండ్లు. ఈ చెట్టు మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది, రంగంపల్లిలో. ఇవి మనం పిక్కతో సహా కూడా పెట్టుకోవచ్చు, పొట్టు తీయకుండా పిక్కతో సహా కట్ చేసి కూడా పెట్టుకోవచ్చు. ఇట్లా కట్ చేసుకోవాలి అన్నీ. ఈ ముక్కలు చూడండి, లోపల కండ ఎట్లా ఉంది చూడండి, ఇట్లా లేయర్లు వస్తుంది. వాళ్ళ కడక్ నోట్లలాగా ఉంటాయి ఈ ముక్కలు కూడా. ఇట్లా ఉంటుంది కండ. ఇట్లా మొత్తం అన్ని ముక్కలు చేసేసుకోవాలి. ఈ ముక్కలు 3 కేజీల ముక్కలు అయినాయి జోకుతే. రైస్ కప్తోని నేను 3 కప్పుల సాల్ట్ తీసుకుంటున్నా. 3 కప్పులు అంటే ఒక కప్పుకి 170 గ్రాములు, అంటే 170 గ్రామ్స్ సాల్ట్ పడుతుంది ఈ డబ్బాలో. నేను 1 కేజీకి 170 గ్రామ్స్ సాల్ట్ వేసుకుంటున్నా. మనం 200 గ్రాములు, పావు కేజీ వేస్తే దీనికి ఎక్కువ అయిపోతుంది, మనం కారం వేసుకోం కదా. ఈ 3 కేజీల ముక్కలకి 3 కప్పుల సాల్ట్ వేసుకొని రైస్ కప్తోని ఒక్కొక్క కేజీకి 170 గ్రాములు ఇట్లా మిక్సీ పట్టుకోవాలి. కప్పు అంచుల వరకు వేసుకుంటే 170 గ్రామ్స్ పట్టింది, నిండుగా వేయలేదు. ఈ సైజులో కట్ చేసుకుంటే బాగుంటుంది పచ్చడి. మొత్తం 510 గ్రాములు, అంటే హాఫ్ కేజీ సాల్ట్ పట్టినట్టు. ఒక 10 గ్రాములు ఏంది లెక్క, కానీ 3 కేజీలకి హాఫ్ కేజీ సాల్ట్ వేసుకున్నట్టు. హాఫ్ కేజీ మీద 10 గ్రాముల సాల్ట్ పట్టింది దీనికి. ఈ సాల్ట్ ఇందులో వేసుకొని కలుపుకోవాలి, మొత్తం కలిసి వరకు కలుపుకోవాలి. పచ్చళ్ళలోకి దొడ్డుప్పు, అది రాళ్ళ సాల్ట్ అయితేనే, గల్లుప్పు అంటారు కదా, అదైతేనే చాలా బాగుంటుంది పచ్చడికి. ఎంత కలుపుకొని ఇట్లా మూత పెట్టేసుకోవాలి. ఇవి 2 రోజులు అయిందండి కట్ చేసి ముక్కలు. వాటర్ ఫుల్, అంటే సాల్ట్ మొత్తం కరిగిపోయింది, ఉప్పు అంతా కరిగి వాటర్ లాగా అయిపోయింది. 2 రోజులు అయింది. మనం అదే రోజు పెట్టుకోవచ్చు, కానీ కొంచెం బిజీ ఉండి పెట్టలేకపోయినాం. ఇది చూడండి, ముక్క అయితే ఉప్పులో ఉన్నా సరే అట్లనే ఉంది, కొంచెం కూడా మెత్తబడలేదు. 2 రోజులు కాయలు వాటర్లో ఉన్నాయి, ముక్కలు ఉప్పులో ఉన్నాయి ఈసారి పచ్చడికి. ఇవి నువ్వులు, మనం 1 కేజీకి అద్దపావు నువ్వులు, అంటే 125 గ్రామ్స్ నువ్వులు. మనం కారం వేయకుండా కారంకి బదులు ఇప్పుడు నువ్వులు వేసుకున్నాడు. 375 గ్రాముల నువ్వులు ఇవి. ఒక్కొక్క కేజీకి 125 గ్రామ్స్, అంటే అద్దపావు నువ్వులు.
మంచిగా శుభ్రంగా కడిగి నీళ్ళు వడిచిన తర్వాత డైరెక్ట్ వేయించుకోవచ్చు. ఎండలో పెట్టి మళ్ళీ దుమ్ము అటు పెట్టడం ఇటు పెట్టడం. మనం తడి నువ్వులు వేయించినా సరే వేగుతాయి. అది తడి ఆరే వరకు సిమ్లో ఉంచుకొని వేయించుకోవాలి. ఇట్లా డ్రై అయిపోయిన తర్వాత మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలి. దూరగా వేయించుకొని చిటపట అనగానే నువ్వులన్నీ ఇట్లా ఉబ్బుతాయి కదా, అప్పుడే బంద్ చేసుకోవాలి. ఎక్కువ వేయించితే కూడా ఇంకా మాడిపోతాయి. ఇట్లా రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇట్లా వేగాలి నువ్వులు. ఇప్పుడు వీటిని చల్లార్చుకోవాలి. ఒక ప్లేట్లోకి కానీ దీంట్లో వేసుకొని చల్లార్చుకోవాలి. ఇందులోకి నేను ఒక 2-3 ఇంచుల దాల్చిన చెక్క, ఇంత అయితే సరిపోతుంది. ఒక 10 ఇలాచీలు వేసుకుంటున్నా. ఇప్పుడు 3 టీ స్పూన్ల మెంతులు, అంటే కేజీకి 1 టీ స్పూన్ లాగా 3 టీ స్పూన్ల మెంతులు. ఇలాచీ దాల్చిన చెక్క వేయించాల్సిన అవసరం లేదు. మెంతులను కూడా మీడియం ఫ్లేమ్లో ఇట్లా చిటపట అనగానే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దూరగా వేయించుకోవాలి. ఇట్లా వేగితే సరిపోతుంది. ఇదే ప్యాన్లో మనం జీరా వేసుకొని వేయించుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్ల జీరా, 1 కేజీకి టేబుల్ స్పూన్ వరకు జీరా వేసుకోవాలి. వేసుకొని వేయించుకోవాలి సన్నసెగ మీద. ఇట్లా ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇంకెక్కువ వేయించితే మాడిపోతుంది. ఇవి ఆవాలు, అంటే 1 కేజీకి 40 గ్రాముల వరకు ఆవాలు తీసుకున్నాను నేను. ఇవి 120 గ్రామ్స్, అంటే 120 గ్రాముల ఆవాలు. ఇందులోంచి కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నేను పోపులోకి తీసుకొని ఇవి పౌడర్ చేసుకోవాలి. ఇవి వేయించాల్సిన పని లేదు, పచ్చి ఆవాలని పొడి చేసుకోవాలి. ఇవి కేజీకి 100 గ్రాముల లెక్క ఎల్లిపాయలు తీసుకున్నా నేను. 300 గ్రాముల ఎల్లిపాయలు పొట్టు తీసి పెట్టుకున్నా. ఇవి నూనె కేజీకి 300 గ్రాముల నూనెలాగా వేసుకోవాలి. ఇది మనం కావాలనుకుంటే ఎక్కువైనా వేసుకోవచ్చు, కొంచెం తగ్గించైనా వేసుకోవచ్చు, అది మన ఇష్టం. ఇలాచి దాల్చిన చెక్క మనం ఫస్టే వేసుకోవాలి, లేదంటే నువ్వులతో కానీ ఆవాలతో కానీ వేస్తే సరిగా మెదగదు. ఇట్లా ఒకసారి తిప్పుకున్నాక ఇందులోనే జీలకర్ర ఆవాలు పౌడర్ చేసుకోవాలి. అందులోనే వేసుకొని వేయించి పెట్టుకున్న జీలకర్ర ఆవాలు ఇట్లా పౌడర్ చేసుకోవాలి. ఇట్లా దంగితే సరిపోతుంది. ఇది జల్లించాల్సిన అవసరం కూడా లేదు. ఇది ఆవ పొడి పట్టుకోవాలి. ఇది జీలకర్ర మెంతుల పొడి. ఇవి నువ్వులు, వేయించిన నువ్వులను పౌడర్ కడిగి వేయించి పౌడర్ చేసిన నువ్వుల పొడి ఇది. ఈ నువ్వుల వెయిట్ వచ్చేసి 375 గ్రాములు. జీరా 3 టీ స్పూన్ల మెంతులు, 3 టేబుల్ స్పూన్ల జీరా. ఇవి 40 గ్రాములు, అంటే 120 గ్రాముల ఆవాలు, ఆవ పొడి. ఇది ఇప్పుడు మనం పొట్టు తీసి పెట్టుకున్న ఎల్లిపాయలను మిక్సీలో వేసుకొని ఇట్లా కచ్చపచ్చగా పేస్ట్ చేసుకోవాలి. పోపులోకి కొన్ని పక్కన పెట్టుకొని, ఇదివరకు పచ్చళ్ళు ఇట్లనే పెట్టేవారు. ఒక రోజులో పోపు అయ్యేది కాదు, ఎక్కువ పచ్చళ్ళు ఎక్కువ మొత్తంలో పెట్టేది కదా, ఒక రోజంతా కటింగ్కే సరిపోయేది. ఇప్పుడు జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి, ఆవ పొడి మొత్తం వేసేసుకోవాలి. ఒక రోజంతా కట్ చేసి ఉప్పు ఎల్లిపాయలు ముద్ద కలిపి పెడదురు, తెల్లారి పోపు వేస్తుండే. అప్పుడు వాటర్ ఫుల్ వచ్చేటి మామిడికాయల నుంచి. మనం ఒకటే రోజు అన్నీ కలిపి పెడుతున్నాం ఇప్పుడు, కానీ ఇదివరకు ఇట్లనే కలిపి పెట్టేవాళ్ళు. నేను అనుకోకుండా నాకు వెనకటి పచ్చడి అయిపోయింది. ఇప్పుడు 1 స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి, 1 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇంకా ఆవపొడి, ఉప్పు, ఎల్లిపాయ ముద్ద కూడా కలిపి ఒక రోజంతా ఉంచి తెల్లారి పోపేసేవాళ్ళు. అప్పుడు టైం లేకనో మరి పెట్టాలనో తెలియదు, కానీ ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఎల్లిపాయ ముద్ద కూడా ఇందులోనే వేసుకొని కలుపుకోవాలి. జాడీలు ఉంటే జాడీలకు కూడా రాదురు కొంచెం ఎల్లిపాయ ముద్దని, ఎల్లిపాయ పేస్ట్ని అంతా కలపాలి. ఇదంతా బాగా ముక్కలకు పట్టే వరకు 2-3 సార్లు కలుపుకోవాలి. పైకి వస్తూ ఉంటే నీళ్ళని అడుక్కుపోతూ ఉంటాయి కదా, 10 నిమిషాలకు ఒకసారి 2-3 సార్లు కలుపుకున్న తర్వాత మనం ఇందులో నువ్వుల పొడి వేసుకోవాలి. ఇట్లా నువ్వులు ఇంత పొడి అయితేనే కరెక్ట్గా సరిపోతుంది. మనం ఎక్కువ వేస్తే కూడా తొక్కులాగా అయిపోతుంది. ఈ నువ్వుల పొడి సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి కరెక్ట్గా వస్తుంది గ్రేవీ కూడా. ఇప్పుడు అంతా బాగా కలుపుకోవాలి. వాసన అయితే మంచి వాసన వస్తుందండి. మనము దాల్చిన చెక్క ఇలాచి వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది, తీయగా ఒకలాంటి ఫ్లేవర్ వస్తుందండి, చాలా బాగుంటుంది. ఒకసారి వేసుకుంటే మనం ప్రతిసారి వేసుకోవాలనుకుంటాం, వదిలిపెట్టాం. ఈ దాల్చిన చెక్క ఇలాచిని ఇట్లా వేసుకొని కలుపుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకొని పక్కన పెట్టుకొని, ఇప్పుడు ఆయిల్ వేడైపోయింది. మనం ఇందులో పోపులు వేసుకోవాలి. ఎండుమిర్చిని కూడా మొత్తం అన్ని మిర్చి వేయొద్దు, ఒక 4 చుంచి వేస్తే కూడా మనకు ఎండుమిర్చి పోపులో ఫ్రై అయిన తర్వాత ఎంత మంచి వాసన వస్తుందండి. అట్లా చుంచి వేసుకోవాలి. ఇది జీరా, మెంతులు, ఆవాలు, 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, కొంచెం మెంతులు, 1 స్పూన్ వరకు. ఇవి ఎల్లిపాయలు. ఈ పోపులోకి ఒక 2 గడ్డల మందం ఎండుమిర్చి ఉంచుకోవాలి. ఇప్పుడు పోపులు వేసుకోవాలి.
ఆయిల్ వేడైంది కదా, ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల జీరా, 2 టేబుల్ స్పూన్ల ఆవాలు. ఈ మెంతులను మనం కాసేపు అయిన తర్వాత వేసుకోవాలి. ఇప్పుడే వేస్తే మాడిపోతాయి, ఆయిల్ ఎక్కువ ఉంది కదా మాడిపోతాయి. ఎండుమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి, ఒక 4-5 చుంచుకోవాలి. మొత్తం వట్టిగానే వేస్తే వాటి ఫ్లేవర్ మనకు తెలియదు. ఒక 4 చుంచేసుకుంటే వాటి ఫ్లేవర్ మంచి వాసన వస్తుంది. పోపు మాడుతుంటే చూడండి ఎంత మంచి వాసన వస్తుందో. ఇప్పుడు ఆయిల్ ఎక్కువ ఉన్నప్పుడు మనం ఒక్కొక్కసారి వేడి ఎక్కువ లేకపోతేనేమో అసలు ఫ్రైయే కావు, కొంచెం ఎక్కువ వేడి ఉంటే మాడిపోతాయి. అందుకని మనం కొంచెం ఫ్రై, మనకు కావాల్సినంత ఫ్రై కాగానే ఇట్లా తీసి పక్కన పెట్టుకోవాలి. నేను అట్లా భయం నాకు మాడిపోతాయని నేను పక్కన పెట్టుకున్నా. ఇది ఇప్పుడు ఇందులో స్టవ్ ఆఫ్ చేసుకొని ఎల్లిపాయలు వేసుకోవాలి. ఈ ఎల్లిపాయలు కూడా ఒక్కొక్కసారి వేడి సరిపోక స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత చాలాసేపటికి వేస్తే ఒక్కొక్కసారి ఫ్రై కానే కావు. అట్లానే కొంచెం ముందేస్తేనేమో మాడిపోతాయి. వీటితోటి కూడా అంతే, కొంచెం ఆయిల్ అయితేనేమో మనకి తెలుస్తుంది, అవి తొందరగా చల్ల అయిపోతుంది. ఎక్కువ ఆయిల్ ఉంటే మాడిపోతాయి. ఇది మాడితాయి అని అనిపించినప్పుడు మనం జాలిగంటతో కూడా ఇట్లా తీసుకోవచ్చు. ఇప్పుడు మిర్చిని తీసుకున్నట్టే ఎల్లిపాయలను కూడా తీసి పక్కన పెట్టేసుకోవచ్చు. మనకు అక్కడికక్కడికి ఫ్రై అయితే అనిపిస్తే అందులోనే ఉంచుకోవచ్చు. ఇట్లా కూడా మనం జాలితో కూడా ఇట్లా ఫ్రై చేసుకోవచ్చు. ఇట్లా కూడా ఫ్రై చేసుకొని తీసుకోవచ్చు మనం. కానీ వాడికాడికే ఫ్రై అయ్యేంత వేడిగానే ఉంది ఆయిల్, నేనేం పక్కన పెట్టట్లేదు, ఇందులోనే వేస్తాం. మళ్ళీ చూపించడం కోసం నేను తీసిన వీటిని. అట్లా కూడా మనం తీసి ఎండుమిర్చిలోనే వీటిని కూడా వేసుకోవచ్చు. ఎల్లిపాయ నార్మల్గా ఫ్రై అయితే సరిపోతుంది, పూర్తిగా ఫ్రై అయింది అనుకోండి మాడు వస్తుంది. ఈలోపు ఇది ఫ్రై అయిపోతాయి, ఈ వేడి మీద ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు మెంతులు వేసుకుందాం. 1 స్పూన్ వరకు మెంతులు వేసుకుంటే సరిపోతుంది. ఈ వేడి మీదనే వేగిపోతాయి మెంతులు, వాటికి పెద్దగా వేడి అవసరం లేదు. ఎల్లిపాయలు చూడండి ఇట్లా ఫ్రై అయినాయి కదా, ఇట్లా అయితే అయిపోతుంది. ఇప్పుడు ఎండుమిర్చిని నేను తీసిన కదా అవి కూడా ఇందులోనే వేసేసుకొని పోపు పూర్తిగా చల్లారనివ్వాలి. గాలికి పెడితే చల్లగా అయిపోతుంది. ఇట్లా వేగినాయి, అసలు మెంతులు కూడా వేగిపోయినాయి. మెంతులు ఇంకా ముందే వేసినాం అనుకోండి మెంతులు మాడిపోయి మన పంటి కింద పడితే మాడు వస్తుంది, మాడిపోయినట్టు. జీలకర్ర అయినా ఆవాలైనా నల్లగా అయిపోయేటట్టు చూడొద్దు. అవి మామూలుగా దోరగా ఫ్రై అయితేనే మనం తింటే మన పంటికి తాగితే జీలకర్ర అయినా ఆవాలైనా మంచి టేస్ట్ వస్తాయండి. జీర చూడండి, జీర కూడా నల్లగా కాలేదు, ఆవాలు జీలకర్ర అన్నీ నార్మల్గా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఈ పోపును మనం పూర్తిగా చల్లారిన తర్వాతనే పచ్చడిలో వేసుకోవాలి. ఇట్లా వేసుకోవాలి. చూడండి మనకు జీలకర్ర తెలుస్తుంది కదా, దోరగా ఫ్రై అయింది, నల్లగా అయిపోలేదు. ఇదంతా కలిపేసుకోవాలి. ఇప్పుడు మీరు కూడా కొబ్బరి మామిడికాయలు దొరికితే ఒకసారి ట్రై చేసి చూడండి. కొబ్బరి మామిడికాయలతో చేసిన పచ్చడి, నార్మల్ మామిడికాయలతో చేసిన పచ్చడి ఎట్లుంటుందో డిఫరెంట్ మీకు తెలుస్తుంది. ఈ మామిడి ముక్క మనం నమిలితే కూడా ఒక లాంటి టేస్ట్ వస్తుంది. పచ్చడిలో ముక్క అయితే ఒక్కరు కూడా పడేయరు, అంత బాగుంటుందండి. నువ్వులలో ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల మలబద్ధకం తగ్గించి జీర్ణక్రియ బాగా పనిచేస్తుందండి. రక్తహీనత తగ్గించడంలో సహాయం చేస్తుంది. ఇంకా నల్ల నువ్వులలో అయితే ఐరన్ ఇంకా ఎక్కువ ఉంటుందంట. ఇది హిమోగ్లోబిన్ పెరగడానికి సహాయపడుతుంది. చర్మం మరియు జుట్టుకు ఉపయోగపడుతుంది. పళ్ళకు కూడా బలం అండి నువ్వులు ఎక్కువ తింటే. చూడండి పచ్చడి ఎట్లా వచ్చిందో, టెక్స్చర్ కూడా భలే వచ్చింది కదా కరెక్ట్గా. మనం కేజీకి అర్ధపావు లెక్కన నువ్వులు వేస్తే ఇట్లా ఉంటుంది గ్రేవీ. ఇంకా ఎక్కువ వేసినాం అనుకోండి తొక్కులాగా అయిపోయి ఇట్లా ముద్ద అయిపోతుంది. ఇది ఇంకొక 2 రోజులు అయితే కొంచెం దగ్గరకు వస్తుంది. ఇప్పుడు చూడండి ఇట్లా ఉంది కదా పలసగా. ఒక 2 డేస్ తర్వాత ఇంకొంచెం దగ్గరకు వచ్చి ఇంకా మంచిగా అయిపోతుంది. చూడండి ఎట్లుందో, ఇట్లా ఉండాలి. ఇప్పుడు పెట్టినప్పుడు ఎక్కువ కూడా వేసుకుంటారు కానీ మొత్తం నువ్వుల టేస్టే వస్తుంది మనకి. మ్యాంగో రసం ఆ పులుపు కానీ అదేమి ఉండదు. సూప్ తగ్గిపోతుంది, తొక్కులాగా దగ్గరకు వచ్చేస్తుంది పచ్చడి. మనం ఒక 2 రోజులు దీన్ని కలుపుతూ ఉండాలి అప్పుడప్పుడు. 2 రోజుల తర్వాత బాటిల్లో పెట్టుకొని లేదంటే జాడీలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఇది 2-3 నెలల వరకు ఫ్రెష్గా ఉంటుందండి. 5-6 నెలల వరకు ఉంచుకోవచ్చు. కానీ ఇది మనం తక్కువే పెట్టుకుంటాం కదా, తొందరగా అయిపోతుంది. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనే ఈ కలర్ ఉంటుంది. బయట ఉంటే నువ్వుల పొడి నల్లగా అయిపోయి పచ్చడి టేస్ట్ మారకపోయినా కలర్ అయితే ఖచ్చితంగా మారిపోతుంది. ఫ్రిడ్జ్లో ఉంటేనే సేఫ్ అండి ఈ పచ్చడి. ఇట్లా బాటిళ్ళలో పెట్టుకొని స్టోర్ చేసుకోవాలి. 2 రోజుల తర్వాత మళ్ళీ ఇది బేసిన్లో వేసి మళ్ళీ ఒకసారి కలిపేసి అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. పచ్చడి ఊరుతుంది. ఇంతేనండి,
కొబ్బరి మామిడితో నువ్వుల సోయి పచ్చడి రెడీ అయిపోయింది. ఇది వేడివేడి రైస్లోకి, దోశలోకి, ఇడ్లీలోకి, చపాతీలోకి, దేంట్లోకైనా సరే తినొచ్చండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేను చేసిన ఈ పచ్చడి, కొబ్బరి మామిడి పచ్చడి మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.